వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాట సూపర్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దానికంటే 10 రెట్లు కార్యక్రమం విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఏపీలోని మారుమూల ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడిన 17 మెడికల్ కళాశాలల వద్దకు చేరుకొని కళాశాల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. 70% పూర్తయి ఇంకా నిర్మాణ దశలో ఉన్న పలు మెడికల్ కళాశాలల వద్దకు వైసీపీ నాయకులు వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన కళాశాలలు అంటూ సోషల్ మీడియా వేదికగా చూపించే ప్రయత్నం చేశారు. నిర్మించిన కళాశాలలో కంటికి కనిపిస్తున్న కట్టలేదని కూటమి నాయకులు అబద్ధాలు చెబుతూ పేద సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేత కాకపోతే చేత కాదని ఊరుకుండాలి, కానీ ఏ కళాశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదని మీ రోత పత్రికల్లో మొదటి పేజీల్లో తాటికి ఎంత అక్షరాలు రాయిస్తే ప్రజలు నమ్మేస్తారా? మీ నాటకాలన్నీ ప్రజలకు తెలుసు. మీ మాయమాటలు నమ్మే పరిస్థితిలో లేరంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి పిలుపుతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై దుమారం రేగుతుందని ముందే పసిగట్టిన చంద్రబాబు తన నిరంకుశ ధోరణిని మరోసారి బయటపెట్టుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను పలు చెక్ పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రేకతకు దారితీసింది. ఈ క్రమంలో పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం కాకుండా అక్కడక్కడ తోపులాటలు కూడా తలెత్తాయి. గతంతో పోల్చుకుంటే వైసీపీ నేతలు అరెస్టులకు భయపడకుండా, పోలీసులు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో కథం తొక్కారు. చంద్రబాబు ఎవడబ్బా సొమ్ము, మెడికల్ కళాశాలను అమ్మేయడానికి ప్రైవేటు పరం చేస్తే ఊరుకుంటామా? చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసినా రోడ్లపైన వీధుల్లోనే మార్మోగాయి. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఆయన గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేద్దామనుకున్న ప్రతిసారి అంతకు అంత రెట్టింపు ఉత్సాహంతో ఇమేజ్ పెరుగుతుండడం చంద్రబాబుకు పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్కు ఇంత తక్కువ సమయంలో అంత క్రేజ్ పెరగడానికి చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకు అడ్డు చెప్పకుండా ఆయన మానాన ఆయన పోయేటట్టు వదిలేస్తే బాగుండు, కానీ ప్రతి దానిలోనూ పుల్ల పెట్టడం వల్ల జగన్కు కలిసొస్తుంది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు ఇక దూరంగా ఉంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.